స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, అన్ని మాసాల కల్లా శ్రావణ మాసానికి ఎందుకు ఎంత పెద్ద పీట? వై ఇస్ దిస్ ఎవ్రీబడీస్ ఫేవరెట్ మాసం? ఎందుకు అంటే శ్రవణ నక్షత్రం ప్రధానంగా కలిగిన మాసం శ్రవణ మాసం. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామిది, ఆయనకి ప్రీతిపాత్రం. ఆయనకి ప్రీతిపాత్రం కనుక ఆయన భార్యకి ఇష్టం, ఆయన సోదరికి ఇష్టం, బావమరిదికి ఇష్టం. అంచేత ఇంతమందికి ఇష్టం కనుక శ్రావణ మాసానికి ప్రాధాన్యం ఉంది. అంతేకాదు ఇక్కడి నుంచి చదువు మొదలవుతుంది. ఓకే, ఇప్పటిదాకా అంటే వేద పాఠాలు అన్నట్టు. వేదాలు వేదం గురించి ఆనాటి లెక్కలు మనకు అవే కదా. ఈ శ్రావణ పూర్ణిమకి ముందే ఆషాఢ పూర్ణిమ నాడే వ్యాస మహర్షికి కృష్ణద్వైపాయనుడికి వ్యాసపీఠం మీద కూర్చోబెట్టి ఈ జ్ఞాన భండాగారం అంతా ఆయనకి అప్పచెప్పడం జరిగింది కదా. అక్కడి నుంచి చదువులు మొదలైతే కొత్తగా చదువు మొదలు పెట్టేటటువంటి వాళ్ళందరూ ఇక్కడి నుంచి మొదలు పెడతారు. శ్రవణం అంటే వినడమే. వేదానికి ప్రాధాన్యం ఉన్నటువంటి కాలం ఇది. ఇప్పుడు వేదాధ్యయనానికి తగినటువంటి కాలం. వేదాధ్యయనమే కాకుండా ఏదైనా కానీ సద్గ్రంథాలు వినడం, చదవడం, చేయడానికి తగినటువంటి కాలం. ఎందుకంటే దేవతలందరూ రెడీగా ఉన్నారు వినడానికి. దక్షిణాయనం ప్రారంభమైంది, వాళ్ళు అనుగ్రహం వర్షించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ఈ సమయంలో ఏది చేసినా ప్రార్థనలు చేసినట్టే త్వరగా తాజాగా ఉన్నారు కదా, చక్కగా వినడానికి అనుకూలంగా ఉంటుంది దక్షిణాయన ప్రారంభంలో ఉన్నటువంటిది. అందువల్ల శ్రవణ మాసానికి ప్రాధాన్యం ఉంది. ఎందుకు అంటే ఆషాఢ మాసంలో చాతుర్మాస్యం మొదలైంది, ఆ మొదలైన దానికి కంటిన్యూషన్ ఇది. అందువల్ల దీనికి చాలా అందువల్ల ప్రాధాన్యం ఉన్నది. కానీ దాన్ని పక్కన పెట్టేసి శ్రావణ మాసం అంటే ఆడవాళ్ళ మాసం అని, ఓన్లీ పూజలు వ్రతాలు నోముల కోసమే అని, అది ఓన్లీ ఆడవాళ్ళ కోసమే అని డిజైన్ చేయబడింది. అవునా? మగవాళ్ళు అసలు డిజైన్ చేయబడలేదు, ఆడవాళ్ళ కోసమే అని అభిప్రాయం ఉంది. అది ఎందుకు అంటే సనాతన ధర్మంలో మగవాళ్లే పూజ చేయడం పద్ధతి అమ్మ. అవును, పూజ చేస్తే అప్పుడప్పుడు ఆడవాళ్ళు మేము కూడా చేస్తాం కదా, మీరేనా చేసేది, అప్పుడప్పుడు మేము కూడా మగవాళ్ళు చేసే పనులు చేస్తాం అంటూ ఉంటాం కదా. అట్లా చేసుకోండి, అభ్యంతరం ఏం లేదు. కానీ ఆడవాళ్ళ గమ్మత్తు ఏంటంటే వీళ్ళు సొంతానికి ఏమన్నా చేసుకుంటున్నారా ఈ పూజల్లో? ధర్మార్థకామ మోక్షాలు కూడా మాట్లాడరు వీళ్ళు. ఏం మాట్లాడతారు? నాకు ఐదోతనం కావాలి, నా పిల్లలు బాగుండాలి, అంతే. ఏ వ్రతం చూడండి, వాళ్ళు చేసే ఏ పూజలు చూడండి, భర్త ఎక్కువ కాలం బతికుండాలని, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, అంతకు మించింది ఒక్కటి ఉందా? అవునమ్మా. ఎందుకంటే ఇంటి పెద్ద పూజ చేసేటప్పుడు సహకుటుంబానామని చేసినప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ వచ్చేసింది, ఇంక వీళ్ళకి అవసరం లేదు, వచ్చేసింది. కానీ ఐసింగ్ అంది కేక్ అన్నట్టు కొంచెం ఎక్స్ట్రాగా దీన్ని అధికంగా చేస్తుంటే వాళ్ళ ఆరోగ్యం వీళ్ళ కోసం అడగడం ఉంటుంది. అందువల్ల వీళ్ళు చక్కగా తగినటువంటి కాలం గనక ఈ సమయంలో వ్రతాలు అవి చేస్తే బాగుంటుంది, ఫలితం ఎక్కువ ఉంటుంది అని చేస్తారు. అంతే తప్ప ఆడవాళ్ళ కోసమేం లేదు ఇది. అంటే నా బాధ ఏంటంటే మామూలుగా మన పురాణాలు అంతా ఇప్పుడు రోజు కూడా దీపారాధన ఇంట్లో మగవాళ్ళు చేస్తేనే మంచిది అని చెప్తూ ఉంటారు కదా, మొత్తమే వదిలేసారే మగవాళ్ళు? వదిలేసారు. మరి అదే మీ బాధ ఏమిటి అసలు? గుడికి వెళ్ళి రెండు రౌండ్లు తిరిగేసి రావడమే. అంటే ఇంట్లో పూజ ఆడవాళ్ళకి, వంటింటితో పాటు పూజ కూడా ఆడవాళ్ళకి అప్పచెప్పి సుఖపడిపోతున్నారు. పైగా ఇంకా ఉద్యోగాలు సంపాదించడం, నువ్వే సంపాదిస్తున్నావు కదా, షాపింగ్ చేసుకోవడం, ఇది ఆడవాళ్ళ తప్పు. నువ్వు తెస్తే బాగుండదు, నేను బాగా తెస్తాను వీళ్ళు బయలుదేరటం. అంచేత షాపింగ్ చేయడం, ఇంట్లో వంట చేయడం, పిల్లల్ని చూసుకోవడం, పూజ చేయడం అన్నీ మేము చేయగలం, వీఆర్ ఎఫిషియెంట్, వీ కెన్ డూ అని చెప్పి నెట్ ఈక్వల్ కాదు, వీఆర్ మోర్ అని చెప్పి నిరూపించుకోవడం కోసం చేసి మగవాళ్ళని బద్ధకస్తులుగా తయారు చేస్తున్నారు ఆడవాళ్ళు. లెట్ దెమ్ డూ దేర్ డ్యూటీ. అట్లీస్ట్ పూజ చేయనివ్వండి, కొన్ని పనులు వాళ్ళని చేయనివ్వండి. వాళ్ళు చేసే సంపాదన వీళ్ళు చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు చేసే ఇంటి పనుల్లో కొంత భాగం వాళ్ళకిచ్చి యూ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పగలిగినటువంటి సమర్థత, ధైర్యం ఎంతమంది ఆడపిల్లలకు ఉంది? అవును కదా, ఉండాలి కదా. అయితే ఇద్దరు కలిసి చేయొద్దు, స్విగ్గీ ఉంది కదా అనుకునేటటువంటి పరిస్థితి మాత్రం రాకూడదు, అది రాకూడదు. ఎందుకంటే ఇద్దరు కలిసి హాస్పిటల్ అయిపోతారు, అదే కదా, అది కారణం. కనుక
ఎలాగూ చేస్తారు గనక మగవాళ్ళు పూజలు, ఇది ఎక్స్ట్రా చేసేదే గనక ఇది వర్షాకాలం, పొలం పనులకు వెళ్ళేది ఉండదు. మగవాళ్ళు కూడా పొలం పనులు అవి ఎక్కువ ఉండవు, ఎక్కడో కలుపు తీతలకు ఎడతారు తప్ప నాట్లు అవి అయిపోయి ఉంటాయి ఈ పాటికి. అంటే మంది వ్యవసాయ దేశం గనక మనకు వచ్చే అలవాట్ల గురించి అది చెప్తున్నాం. ఇప్పట్లాగా రాత్రి పగలు ఎండ వాన తెలియకుండా ఉండే ఎయిర్ కండిషన్ రూముల్లో పనిచేసేటటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడటల్లా. అసలు సూర్యాస్తమయం అయిందని తెలియదు చాలా మందికి. తెలియట్లేదమ్మా. ఇప్పుడు ఈ రూమ్ లోకి వచ్చామా, ఎప్పుడు బయటికి వెళ్తామో, వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో అది తెలియదు. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా బతుకుతున్న వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది. పరిసరాలతో పర్యావరణంతో సంబంధం ఉన్న వాళ్ళ చోట వచ్చిన అలవాట్లు ఇవన్నీ మనకి. ఒకప్పుడు అట్లా ఉండేవి గనక, అట్లా ఉన్నప్పుడు చక్కగా భగవంతుడు వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి కాలం శ్రవణ మాసం. శ్రవణం సిద్ధంగా ఉన్నాడు, అందుకే ఆ సమయంలో ఎక్కువ పూజలు అవి చేయడం అది ఉంది. ఎలాగో మిగిలిన పూజలు మగవాళ్ళు చేస్తారు, నిత్య పూజలన్నీ మగవాళ్ళు చేసేసినా అధికంగా చేయడం అన్నది ఉంటుంది. పైగా ఈ చేసే పూజలన్నీ కూడా ఆడవాళ్ళ ఆరోగ్యానికి తగినటువంటివే. తప్పనిసరిగా కాళ్ళకు పసుపు పూసుకోవాలి, అది మంచిదే కదా. తడి కాళ్ళు ఉంటే కాళ్ళకు పసుపు పూసుకోవాలి, ఇతరుల కాళ్ళకు పుయ్యాలి. ఇది తర్వాత తాంబూలాలు ఇస్తారు. తాంబూలాలు ఇవ్వడంలో ఏమిస్తారు, శనగలు ఇస్తారు, ఆకు ఒక్క ఇస్తారు. అందులో సున్నం కూడా ఉంటుంది, మనం గమనించం. కానీ స్త్రీలకు ఉండే దోషం ఏమిటంటే కుజ దోషం ఉంటుంది సాధారణంగా, చంద్రదోషం ఉంటుంది. మరి సూర్యుడు ప్రధానం కనుక కుజదోషానికి ఒక్క, చంద్రదోషానికి ఆకు, సున్నం, సూర్యుడికి సంబంధించింది ఆకు, ఈ మూడు కలిపి ఇచ్చుకుంటే తాంబూలంగా వీళ్ళకు ఉన్నటువంటి కుజదోషం చంద్రదోషం పోతాయి. చంద్రదోషం వల్లే ఆడవాళ్ళ పీరియడ్స్లో ఎక్స్ట్రా అటు ఇటు తేడాలు రావడం అన్నది, ఇంకా కొన్ని విషయాలకు కుజదోషం కారణం అవుతుంది. సరే, సూర్యుడు ఆరోగ్యకారకుడు, ఈ మూడిటికి సంబంధించింది పోవడానికి అది ఇస్తూ దాంతోపాటుగా శనగలు ఇస్తాం. శనగల వల్ల గురుగ్రహం వల్ల వచ్చేటటువంటి దోషం ఏదన్నా పోతుంది. కనుక ఆడవాళ్ళు తమకున్నవి పోగొట్టుకోవడానికి, దోషాలు పోగొట్టుకోవడానికి పూజలు చేసి తాంబూలాలు ఇచ్చుకోవడం అనే దాన్ని ఒక కార్యక్రమంగా చూసుకుంటారు. కానీ మన సనాతన ధర్మం అమ్మ ప్రతి ఏది కరెక్ట్ గా నువ్వు ఇది చెయ్యి అని చెప్తే చెయ్యం కదా. అందుకే ప్రతిదానికి ఓ సైంటిఫిక్ రీజన్ ని మనకు తెలియకుండానే మన లైఫ్ స్టైల్లో ఏమిడిచి మన డేస్ లో కానీ పండగలు కానీ ఎంతో బ్యూటిఫుల్ క్రియేషన్. అంతే, నువ్వు ఇట్లా చెయ్యి, నీకు ఆరోగ్యానికి మంచిదమ్మా, నువ్వు తాంబూలం ఇయ్యి, నీ ఆరోగ్యం బాగుపడుతుంది, పక్క వాళ్ళకి నేను వేసుకుంటానంటావు. సహజం. అయినా తాంబూలం ఇస్తే తగ్గుతుందా అని, కంటికి కనపడుతుందా, ఇలాంటి మాటలు మాట్లాడతాను. అంచేత మనకి తెలియకుండా ఇప్పుడు పూజ చేసుకోమ్మా, ఇట్లా పూజ చేస్తే నీకు 5వ తనం ఉంటుంది, మీ ఆయన ఎక్కువ కాలం బతికుంటాడని చెప్తే ఆడవాళ్ళు వెంటనే చేసే పని ఏదంటే మీ ఆయన ఎక్కువ కాలం బతికుంటాడని కానీ నీ పిల్లలు బాగుంటారని కానీ అంటే వెంటనే చేసేస్తారు ఆడవాళ్ళు. నీ ఆరోగ్యానికి మంచిదంటే చేస్తారా? మరి కాలికి పసుపు పూసుకుంటే మీ ఆయన బతుకుంటాడు అంటే వెంటనే కాలికి పసుపు పూసుకుంటారు. ఈవిడ కాలికి పాచి పట్టకుండా పెడుతున్నాం పసుపు పోయడం అన్నది, అంతే కదా. అలా ఉంది మొత్తం కూడా. ఈ వ్రతాలు అవన్నీ కూడా చేసేది అదేనమ్మా. వీళ్ళకి కొంచెం సమయం ఉండేది ఇప్పుడు. రెండోది, అంతరిక్షంలో ఉండేటటువంటి గ్రహాలు అనుకూలంగా ఉంటాయి ఈ కాలంలో. ఈ గ్రహాలు అనుకూలంగా ఉండడం అనే దాన్ని దేవుడు వింటాడు అని మనం ఒక కథగా చెప్తాం. అట్లా చెప్పి చేస్తాం అనమాట. సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ కదా. సనాతన ధర్మంలో ప్రతిదీ కూడా గొప్ప శాస్త్రీయత ఇమిడి ఉందమ్మా. ఆ శాస్త్రీయతని సంప్రదాయం, పూజలు, ఇలా ఆచారాలు అన్న పేర్లతో చెప్తారంతే. ప్రతిదీ శాస్త్రీయం. కానీ ఏది విన్నా బెనిఫిట్ మాత్రం మనకే చేసిన వాళ్ళకే ఉపయోగం. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.